మరి ఈరోజు ఫాదర్ హయ్యర్ గారు జాన్ పెట్రిక్ క్రిస్టియన్ హయ్యర్ గారు మరి నేటికి 233 సంవత్సరాలైంది ఆయన జన్మించి. మరి ఆయన ఎంతో భారతదేశానికి వచ్చి మరి ముఖ్యంగా గుంటూరు పట్టణాన్ని ఎంచుకొని గుంటూరులో అనేకమైన సేవలు చేశారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు గుంటూరు వచ్చినప్పుడు ఇక్కడ అన్నీ కూడా అంటురోగాలు, కుష్టి వ్యాధులు, పోలియోలు, మలేరియాలు, ప్లేగ్ వ్యాధులు అవన్నీ కూడా పారదోలి ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ మందులు వాడి ప్రతి ఒక్కరిని ఇంగ్లీష్ మందులు వాడి వాళ్ళని వైద్యంగా డెవలప్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించి గొప్ప పనులు చేశాడు ఫాదర్ హయ్యర్ గారు. మరి ముఖ్యంగా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు నేటికి కూడా గుంటూరు కలెక్టర్ ఆఫీసు ఉంది, అది చూడవచ్చు ఎవరైనా. గుంటూరుకి ఫస్ట్ పాఠశాల ఫాదర్ హయ్యర్ గారు అక్కడ స్కూల్ పెట్టి అక్కడ పాఠాలు చెప్పాడు, గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో పాఠాలు చెప్పాడు. అదేవిధంగా నాథ్ సెంటర్ అని ఇప్పుడు నాథ్ సెంటర్ అని పిలుస్తున్నారు. నాథ్ సెంటర్ పేరు ఫాదర్ హయ్యర్ గారి సెంటర్. అది సినిమా హాల్ కట్టిన తర్వాత సినిమా హాల్ పేరు ఉంది. అదేవిధంగా అరండాల్ దొర అని, బ్రాడీపేట అని, బ్రాడీ దొర అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప సేవలు చేసి ప్రభుత్వానికి వాళ్ళ స్థలాలు గిఫ్ట్గా ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఒక ₹10 కూడా వాళ్ళు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఈరోజు గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేకమైన స్థలాలు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు. ఎక్కడా కూడా సొంతంగా రాపించుకోవటం ఏదో మా ఒక ఇది నడుస్తుందని ఏ ఒక్క ఆస్తి కూడా సొంతంగా రాపించుకోవాలా. ప్రభుత్వానికి వాళ్ళకి ఏ స్థలం కావాలన్నా కానీ గిఫ్ట్గా రాసి ఇచ్చేసి ఎంతోమంది బిడ్డల్ని హాస్పిటల్స్ కానీ విద్యా వైద్యాలు పెట్టేసేసి వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈరోజు ఏఎల్సీలో చదువుకున్న వాళ్ళు ప్రపంచంలోనే అనేక చోట్ల స్థిరపడి ఉన్నారు. చక్కగా ఆ రోజుల్లో ఇంగ్లీష్లు చదువుకున్నారు, కులం మతం లేదు. ఈరోజు రఘురామకృష్ణ ఏపీలో విమర్శించి అతను కూడా క్రిస్టియన్ సంస్థలోనే చదువుకున్నాడు. అదేవిధంగా భారతదేశానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మరి భారతదేశంలో లూథరన్ మిషన్లో చదువుకొని ఆయన భారతదేశానికే మరి రాష్ట్రపతి అయిన గొప్ప హిస్టరీ ఉంది ఏఎల్సీకి. ఈ హిస్టరీని మర్చిపోకుండా ఈ ఏఎల్సీలో ప్రతి ఒక్కరు ఫాదర్ హయ్యర్ గారికి, మార్టిన్ లూథర్ గారికి వాళ్ళ వర్ధంతులు జయంతులు గొప్పగా జరపాలని చెప్పి తెలియపరుస్తున్నాం. మరొకసారి ప్రభు పేరిట అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాం.